అధికారంలో లేకపోయినా కమ్యూనిస్టు పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం సిద్ధాంతాల వల్లే అన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భారత్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులొచ్చాయన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలతోనే భూ హక్కులు, కార్మిక చట్టాలు వచ్చాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో పార్టీ 4వ మహాసభలో చాడ వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు కూనంనేని. కమ్యూనిస్టు పార్టీలను కనుమరుగు చేయాలని మోదీ, అమిత్ షా చూస్తున్నారని ఫైర్ అయ్యారు సిపిఐ నేతలు. అందరికీ తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. భూమిపైన హక్కు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. అలాగే విద్యార్థి, మహిళలు, యువజనులు సర్వ భారతదేశంలో వచ్చినటువంటి అన్ని రకాల చట్టాలు, సర్వ విధానాలు, ప్రజా అనుకూల విధానాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, త్యాగాల వలన రావటం జరిగింది. తెలంగాణ కూడా ఆనాడు నిజాం నవాబు పాలనలో నుంచి హైదరాబాద్ను విముక్తి చేయడంలో కూడా కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారు. ఆ నేపథ్యంలోనే పార్టీ 100 ఏళ్లకి మనం చేరువవుతా ఉన్నాం. రేపు డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదు. అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం అది ఈ సిద్ధాంతం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం. కాబట్టి ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ ఒకటి అవ్వకపోతే మోడీ లాంటి ఫాసిస్టు విధానాలకి రూపకల్పన చేస్తున్న అమిత్ షా, మోడీల ద్వయం కానీ, ఆ సిద్ధాంతం కానీ కమ్యూనిస్టులను రూపుమాపాలని, తద్వారా ప్రశ్నించేవాడు లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రశ్నించే గొంతులు మరింత బలపడాలి, పేద వర్గాల తరఫున పోరాడే గొంతులు మరింత బలపడాలంటే కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ ఆపరేషన్ కగారు పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆ విచారణ చేపట్టకపోతే ఇంకా ఎంతమందిని చంపుతారో కూడా భయం లేకుండా, రాజ్యాంగం పట్ల నిబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా ఆటవిక రాజ్యం నడుపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఒకటే మార్గదర్శి మనందరికీ. సుప్రీంకోర్టు ఒకటే దిక్సూచి.